నేను శ్రీనివాస్ గారు బయలుదేరదామని అనుకుంటూ ఉండగా మమ్మల్ని అలా చేయొద్దు అని, అది తప్పు అని, మన వజ్రపాటి వారి కుటుంబ పరువు గురించి తను నాకెంతో చెప్పింది. ఆ ఆలోచనని మానుకోమని నన్ను ఎంతగానో ప్రాధేయపడింది, బ్రతిమిలాడింది. శామ్ వదిన చెప్పిన మంచి మాటల గురించి అందరి ముందు చెప్పకపోవడం నా తప్పు. అసలు ఆ సమయంలో నేను ఎందుకు అలా అన్నానో, ఎందుకు చెప్పలేకపోయానో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. శామ్ వదిన ఏదైనా తప్పు చేసింది అంటే మన ఇంట్లోకి శ్రీనివాస్ గారిని తీసుకురావడమే. శ్రీనివాస్ గారిని నా మీదున్న ప్రేమని అర్థం చేసుకుని అలా చేసింది. దయచేసి శామ్ వదినని తప్పుగా అనుకోకు సూర్య. నా కారణంగానే ఇవాళ శామ్ వదిన అందరి దృష్టిలో దోషిగా నిలబడింది, చెడ్డదానిగా ముద్ర వేసుకుంది. ఇది ఒక రకంగా నేను చేసిన పాపం. అందుకే ఇప్పుడు నా జీవితం ఎటు పోతుందో అర్థం కాని స్థితిలో ఉంది. నువ్వన్నట్టు ఎవరితో చెప్పకుండా మన ఇంటి గేటు దాటి వెళ్ళబోయినందుకు నాకు తలరాత తప్పదు. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. ఇది కేవలం మొక్క కాదమ్మా, సాక్షాత్తు అమ్మవారు. శామ్, నా బంగారు తల్లి, ఇది నీ తులసి. నా అంశగా ఎప్పుడూ నీ దగ్గరే పెట్టుకున్నానా. అందరూ ఈ తులసి మామ్ని లవ్ చేస్తారు, హార్ట్ఫుల్ గా ప్రే చేస్తారు. అలా చేస్తే మనసులో అనుకున్నవి జరుగుతాయని, బ్యాడ్ అవేగా వెళ్తుందని, గుడ్ దగ్గరికి వస్తుందని విన్నాను. అందుకే ఈ తులసి మామ్లోనే నేను నిన్ను చూసుకుంటున్నాను మామ్. ఎవ్రీడే నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. అంత గుడ్ జరుగుతుంది. అండ్ వెరీ సూన్ నేను వజ్రపాటి హౌస్కి తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ నా విష్, నా అంబిషన్ రెండు ఫెయిల్ అయ్యాయి మామ్. ఐఎమ్ సో సారీ తులసి మామ్.
ఇమిడియట్ గా నేను నీ దగ్గరికి రావాలని, నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలని, గట్టిగా హాక్ చేసుకుని ఏడవాలనుంది. బట్ హౌ? I lost my passport. I don't know what to do in this stage, Mom. అమెరికాకి రాలేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఉండలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశానని నాకు ఈ పనిష్మెంట్? పద్మావతిని శ్రీనివాసన్ని కలపాలనుకున్నాను, అది తప్ప? నిన్ను మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి, మళ్ళీ అందరితో కలపాలని, నీ కళ్ళలో ఆనందం చూడాలని అనుకున్నాను. ఇంతమంది ఆత్మీయులని వదిలి ఇంతకాలం నువ్వెంత మనోవేదన పడ్డావు. ఆ ఇల్లు వదిలి వచ్చినప్పటి నుండి నేను అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మామ్. నేను చేసిన తప్పు వల్ల దేవాలయం లాంటి ఆ ఇంట్లోకి, దేవత లాంటి అమ్మమ్మ దగ్గరికి నువ్వు వచ్చే అర్హత లేకుండా పోయింది. నన్ను క్షమించు మామ్, క్షమించు. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమారుని తీసుకురండి. రా బాబు, ఇలా కూర్చో బాబు. బాబు కూర్చోండి. అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్పృణన్నోతిభిः సిద్ధసాధనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. బాబు ఆగండి. మాంగళ్య ధారణ జరిగేంత వరకు పీటల మీద నుంచి కదలకూడదు, అపచారం. ఏజో బ్రాహ్మణేభ్యో నానో గృధానానేభ్య శ్రీ లక్ష్మీ నారాయణ మహేశ్వరాధిత్య నవగ్రహ రూపేభ్య స్వస్తి పుణ్య అవచార మంత్రత్న దక్షిణ పవృతోబ్దాం పరిమిత హిరణ్యం సంప్రదదే నమః. బాష్పోప్రదే ప్రజాజాని వృక్షోజనే అసిమివో భవనం యత్తే మహ్యే ప్రతితన్నో మంత్రాలు జాతి. కొంచెం లెంత్ ఎక్కువైపోయినట్టున్నాయి పంతులు గారు. షార్ట్ కట్ లో పెళ్లి జరిపించవచ్చు కదా. అమ్మో, ఇంకా ఏమైనా ఉందా? వజ్రపాటి వారింట్లో శుభకార్యం అంటే ఒక్క మంత్రం తప్పొచ్చినా సావిత్రమ్మ గారు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. కాబట్టి అన్నీ చదవాలి. మీ స్తోత్రం కన్నా ఆ మంత్రమే బెటర్లేండి, కానివ్వండి. ఓం నమో భగవతే వీర హనుమంతాయ సర్వదా గృహాభిరక్షం కురు.
పద్మ, అందరూ నిన్నే చూస్తున్నారు. కాస్త నవ్వవా, నీకు పుణ్యం ఉంటుంది. దొంగ నవ్వులు నవ్వడం నాకు రాదమ్మా. ఏముంటుందక్క పద్మ? మరేం లేదు, నానమ్మేది, సూర్య ఏడి అని అడుగుతుంది. అవునా, వాళ్ళెక్కడికి వెళ్తారమ్మా? అదిగో మీ నానమ్మ. సూర్య ఎక్కడెక్కడో ఉండుంటాళ్లే. అక్క, ఏ మాట కామాటే చెప్పాలి. ఏంటి? మన పద్మ చూడటానికి మామూలుగా కనిపిస్తుంది, కానీ ఈ అలంకరణలన్నీ చేసి మొహానికి అవి ఇవి పులివిన తర్వాత చాలా అందంగా ఉంది కదూ. పొగుడుతున్నావా లేక? శ్రీనివాస్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? భజంత్రీలు వాయించండి అయ్యా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. వస్తున్నాం పంతులు గారు. చెల్లి, పద్మని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? చిన్న పనుంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడేంటక్క? మీరు వెళ్ళండి. ఏంటా పని? చెప్తాను, వచ్చిన తర్వాత. అక్క, నా మాట విను. అయ్యో, పెళ్లి కుమార్తెను తీసుకురండి. తీసుకొస్తున్నానండి. పదమ్మ పద. ఆగండి. కామేశ్వరరావు గారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేం ప్రశ్నమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పెళ్లికి పరాయి వాళ్ళు వచ్చినా ఎందుకు వచ్చారని అడగరు. మరి ఇదేంటమ్మా? మీరు మాకు బంధువులు కాదుగా? భలే దానివి రాజేశ్వరి, పెళ్లికి రమ్మని కార్డు పంపిస్తేనే వచ్చాం. అవునా? ఆ, పెళ్లి కార్డు కూడా తెచ్చి చూపించాల్సింది. అసలు మీకు శుభలాకి ఎవరు పంపించారు? తోస్తో అయ్యా రామారావు గారు, మీ సతీమణి గారు కూడా వస్తే పెళ్లి కుమారుడు కాళ్ళు కడిగే కార్యక్రమం ప్రారంభిద్దాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాం శ్రీరంగధర్మేశ్వరీం దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపం. రండి రామారావు గారు, పెళ్లికి రమ్మని కార్డు పంపిస్తేనే వచ్చాం. కానీ మీ ఆవిడ గారు ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? అయ్యయ్యో, అదే మాటండి. మీరు వెళ్ళి అలా కూర్చోండి. అది కాదండి. రాజీ, అవతల పంతులు గారు పిలుస్తున్నారు. ముందు నువ్వు రా. అది రా చెప్తాను. అమ్మూరికి మేకని బలిస్తారే, హ, ఇక నీ బతుకు అదేనే. ఇన్నాళ్ళు వాడితో శామ్తో కలిసి ఆడిన నాటకాలన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కో హింస. ఇక మీదట నీ బ్రతుకంతా
నా కాళ్ళ దగ్గరే ఫినిష్. అయ్యయ్యో అపచారం. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు అమ్మాయిని చూడకూడదు. అలాగే పంతులు గారు. మా పద్మని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు అల్లుడు గారు. అవును కదా పద్మ? ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? అల్లుడు గారు పళ్ళల్లోంచి కాళ్ళు తీసేస్తే అక్క, అల్లుడు గారు పద్మనే చూస్తున్నారు, చూసావా? అవునవును, పద్మని చూస్తూ ప్రపంచమే మర్చిపోయారు అల్లుడు గారు. అల్లుడు గారు మిమ్మల్నే. పళ్ళల్లోంచి కాళ్ళు తీస్తే అయ్యా, జీలకర్ర బెల్లం పెట్టే సమయం అయింది. అందరికీ అక్షత ఇవ్వండి. పంతులు గారు కొంచెంసేపు ఆగండి. ఎందుక తాపమన్నావు? కొంతమంది ముఖ్యమైన అతిథులు వస్తున్నారు, అందుకు. ముఖ్యమైన వాళ్ళు అంటే ఎవరత్తా? అదేనక్క, గురూజీ గారు రావాలేమో. ఆ, గురూజీ గారా? అంతే ఉంటుంది రాజీ. పంతులు గారు కాసేపు ఆగండి. మా గురువుగారు వచ్చిన తర్వాతే చేద్దాం. అదేంటి, పెళ్లిలో ఎక్కడైనా పెళ్లి కూతురు సిగ్గుపడ్డం చూస్తాం గాని అవును, లేకపోతే కంగారు పట్టం చూస్తాం. అదేంటి పద్మ కన్నీళ్లు పెడుతుంది? అంతేకాదు, భయం భయంగా చూస్తుందేంటి? అసలు పద్మకి ఈ పెళ్లి ఇష్టం ఉండే చేసుకుంటుందా? చూడబోతే అలా లేదు, బలవంతాన పీటల మీద కూర్చున్నట్టుంది. పినిగారు, అలాంటిదేమీ లేదు. మా పద్మ చాలా సంతోషంగా ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటుంది. అవునా? అవును.
అవతల పెళ్లి భోజనాలు మొదలైనట్టున్నాయి, వెళ్ళి భోంచేయొచ్చు కదా. వెళ్ళండి. అదేంటి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టకుండానే వెళ్ళిపోమంటున్నారు? నిజమేలే, కాస్త మాటలు తగ్గించి పెళ్లి చూస్తే మంత్రాలు అందరికీ వినిపిస్తాయి. నోరు ముయ్యమని ఎంత మర్యాదగా చెప్తుందో చూడు. ఏంటి? అబ్బే ఏం లేదు.